వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. గొర్రెలు మేకల్ని ఫారాల్లో పెంచాలనుకునే వారు షెడ్ ఏ విధంగా వేసుకోవాలి, ఒక్కొక్క గొర్రెకు స్థలం ఎంత కేటాయించాలి అనే విషయం తెలియక చాలా ఇబ్బంది పడడం అనేది ఫీల్డ్లో కనబడుతుంది. కొంతమంది ఆల్రెడీ షెడ్ వేసిన రైతులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు తోచిన రీతిలో నిర్మించడం అనేది జరిగింది. కానీ శాస్త్రీయ పరంగా ఒక్కొక్క గొర్రెకు ఎంత స్థలం వదలాలి, గొర్రె పిల్లకి ఎంత స్థలం వదలాలి, షెడ్ ఏ విధంగా నిర్మించుకోవాలి అనే విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి గొర్రెలు మేకల్ని పెంచుతున్న రైతులు కానీ, కొత్తగా ఫామ్ ప్రారంభించాలనుకునే ఔత్సాహికులు కానీ ఈ వీడియోను చూస్తే మీకు షెడ్ ఏ విధంగా వేసుకోవాలనో సులభంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఒక 500 యూనిట్ను మనం పరిగణలోకి తీసుకుందాం. 500 గొర్రెలు ప్లస్ 25 పొట్టేళ్ళు. దానికి ఎంత స్థలం కావాలనేది ఈ వీడియోలో అడుగుకుందాం. సాధారణంగా ఒక్కొక్క గొర్రెకు, పెద్ద గొర్రెకు 12 చదరపు అడుగుల స్థలం కావాలి షెడ్ లోపల. షెడ్ బయటకు వచ్చేసరికి 24 అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది, రెట్టింపు. అదేవిధంగా గొర్రె పిల్లకు 6 అడుగుల స్థలం, బయట 12 అడుగుల స్థలం కావాలి, గుర్తుంచుకోవాల్సిన విషయం. సరే, పెద్ద గొర్రెకు షెడ్లో ఎంత కేటాయించాలి? 525 గొర్రెలకు 12 అడుగుల చొప్పున 6300 చదరపు అడుగులు మనం స్థలం వదలాల్సి ఉంటుంది. గొర్రె పిల్లకు 6 చదరపు అడుగుల చొప్పున 675 గొర్రె పిల్ల 4050 చదరపు అడుగుల స్థలం షెడ్లో వదలాల్సి ఉంటుంది. ఇక మనం ఆఫీసు, దాంట్లో చిన్న ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడానికి 600 చదరపు అడుగులు కావాలి. పని మనుషులు ఉండడానికి కోసం ఒక 1400 చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. సుమారు 10 మంది లేబర్ కావాలి. అదేవిధంగా చాప్ కటర్ ఉంచడానికి దాని షెడ్ కోసం 800 చదరపు అడుగుల స్థలం కావాలి. పరికరాలను నిల్వ చేసేందుకు ఒక గది కావాల్సి ఉంటుంది, అది 800 చదరపు అడుగులు. దానా ముడి పదార్థాలు నిల్వ చేసుకోవడానికి 2000 చదరపు అడుగుల గోడౌన్ ఒకటి. అదేవిధంగా సిక్ అయినటువంటి జీవాలను, అనారోగ్యం వ్యాధుల బారిన పడిన జీవాలను ఉంచడానికి 360 చదరపు అడుగులతో ఒక గదిని నిర్మించుకోవాలి. అదేవిధంగా కొత్తగా కొన్ని గొర్రెలు కొన్నామనుకోండి, వాటిని వెంటనే షెడ్లో మందతో కలపకుండా విడిగా ఉంచడానికి క్వారంటైన్ గది 500 చదరపు అడుగులతో, ఈనే గొర్రెలకు మరొక 500 చదరపు అడుగులతో గదులు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిర్మించాల్సిన స్థలం యొక్క విస్తీర్ణం కనుక మనం చూస్తే 17,310 చదరపు అడుగుల స్థలం కావలసిన అవసరం ఉంటుంది. ఇక షెడ్ బయట తిరిగే స్థలం మనం ఏమనుకున్నాం, ఒక్కొక్క పెద్ద గొర్రెకు 24 అడుగులు బయట ఉండాలి, గొర్రె పిల్లకైతేనో 12 అడుగులు అనుకున్నాం కదా. ఆ విధంగా షెడ్ బయట తిరగడానికి 20,700 చదరపు అడుగులు, సైలేజ్ చొప్ప నిల్వ చేయడానికి, ఎరువు నిల్వ చేయడానికి 32,000 చదరపు అడుగుల స్థలం కావాలి. ఇక అంతర్గత రహదారులకు సుమారుగా 4,000 చదరపు అడుగులు కావాలి. ఇదంతా బయట వదిలిపెట్టే స్థలం, దీనికి షెడ్ నిర్మించాల్సిన అవసరమే లేదు. అటువంటి స్థలం ఎంత అవుతుంది? 56,700 చదరపు అడుగుల స్థలం 6 బయట మనకు కావాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ప్రకారం షెడ్ నిర్మాణ స్థలం 17,310 చదరపు అడుగులు, నిర్మాణం అవసరం లేని ఓపెన్ స్థలం అనేది 56,700 చదరపు అడుగులు. మొత్తం ఎంత అవుతుంది? 74,010 చదరపు అడుగులు అవుతుంది. మనం ఎకరాల్లో గణిస్తే 1.7 ఎకరాల స్థలము ఒక 500 గొర్రెల యూనిట్ను ప్రారంభించడానికి అవసరం ఉంటుందనే విషయం మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు 500 ప్లస్ 25 గొర్రెల యూనిట్ ఏ విధంగా స్థాపించాలి అనేది ఒక చిన్న మ్యాప్ ద్వారా మీకు గీయడం జరిగింది. ఇది ఇంజనీరు గీసినటువంటిది కాదు, వెటర్నరీ డాక్టర్ గీసింది కాబట్టి ఖచ్చితంగా కొలతల ప్రకారం ఉండకపోవచ్చు. కానీ మీకు ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు స్లైడ్లో ఉన్నటువంటి టోటల్ షెడ్డు, ఇతర గదులు, పిల్లల గదులు, సైలేజ్, చొప్ప నిలవకుండే ప్రాంతాలు ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. రెడ్ కలర్లో ఉన్నదేమో పెద్ద గొర్రెలకు కావలసినటువంటి షెడ్, నలుపు కలర్లో ఉన్నదేమో పిల్లలకు కావాల్సిన షెడ్స్ అక్కడ ఉన్నాయి. ఎల్లో కలర్లో ఉన్నాయి, పసుపచ్చ కలర్లో ఉన్నాయేమో ఇతర గదులు, అంటే ల్యాబొరేటరీ కానీ, ఆఫీస్ కానీ, ఫీడ్ గోడౌన్ కానీ ఇటువంటివి అన్నమాట.
ఆ విధంగా స్థలాన్ని 3 భాగాలు 4 భాగాలుగా చేయడం జరిగింది. సరే, ఇప్పుడు పెద్ద గొర్రెల షెడ్డు మీకు ఇందాక చూశారు, రెడ్ కలర్లో ఉంది. అదే పెద్ద గొర్రెల షెడ్ ఇక్కడ చూపిస్తున్నాను. అది 126 × 34 అడుగుల స్థలంలో ఉంటుంది. దాంట్లో 18 × 25 పార్టీషన్లు, ఎడమవైపు 7, కుడివైపు 7 ఉంటాయి. అంటే మొత్తం 14 ఉంటాయి. ఆ పార్టీషన్ల మధ్యలో 6 అడుగుల స్థలం నడవడానికి, మేత వేయడానికి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 18, 25 పార్టీషన్కు ముందు భాగంలో 1.5 అడుగుతో 2 వైపులా మేత గాడి లాంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా 500 గొర్రెలకు కావలసిన స్థలాన్ని మొత్తం 14 పార్టీషన్లలో 126 × 34 సైజు షెడ్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఇరువైపులా 126 × 50 సైజులో బయట తిరిగేందుకు స్థలం కూడా చూపెట్టడం జరిగింది. ఇక ఆఫీస్ రూమ్ కానీ, ఫీడ్ గోడౌన్ కానీ, చాప్ కటర్ షెడ్ కానీ, లేబర్ క్వార్టర్స్ కానీ, ఇటువంటి అన్ని ఇతర గదులు మనం చూస్తే ముందు భాగంలో 3 వచ్చినాయి. ఆఫీస్ రూము, ఆ తర్వాత ఫీడ్ గోడౌన్, ఆ తర్వాత చాప్ కటర్ షెడ్. వెనక వైపు లేబర్ షెడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మెషినరీ రూము, క్వారంటైన్ రూము, డెలివరీ రూము, సిక్ ఎనిమల్స్ రూము. ఈ విధంగా 5 గదులు వెనక వైపు, ముందు 3 గదులు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక షెడ్ వేస్తే దాంట్లో పార్టీషన్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇక పిల్లల విషయానికి వస్తే, పిల్లల షెడ్డు 161 × 26 సైజులో ఒకటే పెద్ద షెడ్ వేయడం, దాంట్లో కూడా మళ్ళీ 14 పార్టీషన్లు చేయడం. ఆ పార్టీషన్ సైజు 26 × 11.5 చేస్తే సుమారుగా 40-50 పిల్లలకు సరిపోతుంది. పుట్టే పిల్లలన్నిటికీ ఈ షెడ్ సరిపోతుంది. వెనక వైపు ఎరువడానికి, అదేవిధంగా చొప్ప నిల్వ చేయడానికి, సైలేజ్ నిర్మించుకోవడానికి వెనకాల స్థలం కేటాయించడం జరిగింది. ఇరువైపుల రహదారులు ట్రాక్టర్ పోవడానికి సరిపోనున్నాయి. ఈ స్లైడ్లో చూపెట్టినట్టు టెంటేటివ్గా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా అన్ని సౌకర్యాలు 500 గొర్రెల యూనిట్కు అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో కొద్దిగా మార్పులు చేర్పులు కూడా మీకు స్థలంను దృష్టిలో పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన ఔత్సాహికులకు, గొర్రెలు పెంపకందారులందరికీ ఈ విషయంలో అవగాహన వచ్చిందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.